శ్రీమాత్రే నమః. భగవద్బంధుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక ఏకాదశి కోసం చెప్పుతూ ఉన్నాను. అధిక మాసంలో మొన్న వచ్చిన ఏకాదశి పౌర్ణమి ముందు చాలా శ్రేయస్కరమైనది. అంతేకాకుండా ఆఖరి ఏకాదశి అంటే కనుక మళ్ళీ మనము ఏకాదశి రావాలంటే కనుక 3 సంవత్సరాలు ఎదురు చూడాలి. కాబట్టి ఈ ఏకాదశి విష్ణుమూర్తికే కాకుండా హయగ్రీవ స్వామికి, గురుదేవులకు కూడా తెలుసా ప్రీతికరమైనది. దత్తాత్రేయ స్వామికి కూడా ప్రీతికరమైన ఏకాదశి. కావున ఈ ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలో అందరికీ ఇంతకుముందు వీడియో చెప్పాను. అంతేకాకుండా ఈ ఏకాదశికి ప్రత్యేకత ఏంటంటే ఇంకా గురువారం నాడు రావడం చాలా చాలా శ్రేయస్కరం. ఎవరికి? గురుదేవులందరికీ కూడా శ్రేయస్కరమైన ఏకాదశి ఈ ఏకాదశి. కావున ప్రతి ఒక్కరు కూడా తెలుసా దత్తాత్రేయ స్వామికి ఈరోజు నుండి గురుచరిత్ర పారాయణం చేయండి. సప్తాహం 7 రోజుల పాటు పారాయణం చేసి ఈ రోజున ఖచ్చితంగా మనం చేయవలసింది కనుక పాలతో చేసిన పరమన్నాన్ని, అంతేకాకుండా బుధవారం నైటే శనగలు నానబెట్టుకోవాలి. నానబెట్టేసుకొని అవి కుచ్చుకొని పసుపుల దారానికి వచ్చి గురుదేవుల పాద పద్మాలకు నమస్కారం చేసి అష్టోత్తర అర్చన కార్యక్రమాలు, అవకాశం ఇంకా అభిషేక కార్యక్రమాలు జరిపించుకోవడం వల్ల గృహం నందు మనశ్శాంతి, గురు అనుగ్రహం ఉందనుకో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని విధాలుగా మీరు చేయవలసిన కార్యాలన్నీ కూడా తెలుసా దిగ్విజయం సాధిస్తూ ఉంటారు. కావున ఆ గురుదేవుల పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు చెప్పుచు దత్తాత్రేయ స్వామి, హయగ్రీవ స్వామి కృపాకటాక్షాలు, దక్షిణామూర్తి కృపాకటాక్షాలు మీపై ఉండాలని మనసా వాచాకరణ ధ్యానిస్తూ ఉన్నాను. ఈ రోజున గురుదేవులకి ఎవరైతే మనసా వాచాకరణ ధ్యానిస్తూ, పూజిస్తూ, అర్చిస్తూ, ఆదరిస్తూ ఉంటారో ఆ గురు అనుగ్రహంతో పాటు మీ గృహం నందు అన్ని విధాలుగా ఆనుకూలంగా అవుతుంది. అంతేకాకుండా విద్యార్థులు ఏంటంటే ఈ రోజున ఖచ్చితంగా చేయవలసిన పరిహారం ఏంటంటే ఇంకా గురుదేవులకి ఆవు నెయ్యితో 3 ఒత్తులు వేసి, అంటే పసుపు ఒత్తులు, కొద్దిగా పసుపు ఒత్తులవి తీసి ఇలా అన్నారనుకో పసుపు అవుతాయి అన్నమాట. పసుపు ఒత్తులు వేసి దీపారాధన చేయండి. చేసి శనగలు, ఎవరికైతే గురు దోషాలు, గురు అనుగ్రహం లేదో వారు శనగలు పంచిపెట్టండి. పంచిపెట్టడం ద్వారా గురు అనుగ్రహం దక్కుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.